హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చెన్నై వేదికగా చిదంబర్ స్టేడియం. చెన్నై బ్యాటింగ్. చెన్నై బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ 6 6 6 6 6 6 4 6 ఇలా ఎదుర్కొచ్చిన ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ ఛేదనలో ఉప్పెనలా విరుచుకుపడ్డ ఉర్విల్ పటేల్ 23 బంతులు 2 ఫోర్లు 8 సిక్సర్లతో 65. రికార్డు స్థాయిలో 10 బంతులను అర్ధశతకం బాధగా. అంతకుముందు ఓవర్టన్ 3 వికెట్లు తెరుచుకున్నాడు, 36 రన్స్ ఇచ్చాడు. తనదైన బౌలింగ్తో కీలక బ్యాటర్లకు కళ్ళెం వేయడంతో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 5 వికెట్లతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసి వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. తొలుత లక్నో 20 ఓవర్ల 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇంగ్లీషు 33 బంతుల 10 ఫోర్లు 6 సిక్సర్లతో 85. షబాజ్ అహ్మద్ 25 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 నాటౌట్. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఛేదనలో చెన్నై 19 ఓవర్లో 208 స్కోరు 5 వికెట్లు చేసి గెలిచింది. ఉర్విల్ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 బంతులు 3 ఫోర్లు 2 సిక్సర్లతో 42. టాప్ స్కోరర్ సంజు శాంసన్ 14 బంతులు 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 రాణించాడు. దిగ్గేసు షబాజ్ చెరో 2 వికెట్లు తీశారు. ఓవర్టన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. 11 మ్యాచ్లు 3 విజయాలు 8 ఓటములు నమోదు చేసిన పంతుచేన కేవలం 6 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. ఉర్విల్ పటేల్ విధ్వంసం. ఛేదనలో చెన్నై ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ తొలి వికెట్కు 45 పరుగులతో చక్కని ఆరంభాన్ని అందించారు. 4వ ఓవర్లో సంజును దిగ్గేసి అవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. 5వ ఓవర్లో అవేస్ బౌలింగ్లో హ్యాట్రిక్ 6లు బాదిన పటేల్ ఆ తర్వాత ఓవర్లో మరో 3 సిక్సర్లు 4 సాధించాడు. ఈ వెంటనే మరో 6 కొట్టిన ఉర్విల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉర్విల్ ఇచ్చిన క్యాచ్ను దిగ్గేస్ మిస్ చేశాడు. ఆ వెంటనే 10వ ఓవర్ల షబాజ్ బౌలింగ్లో అవేస్కు ఉర్విల్ చిక్కాడు. దీంతో 2వ వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 50 దిశగా సాగుతున్న రుతురాజ్ను 13వ ఓవర్ల షబాజ్ కీన్ బౌల్డ్ చేశాడు. బ్రెవిస్ 10, కార్తిక్ 20 కూడా స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. చివరి 3 ఓవర్లు 30 రన్స్ కావాల్సి ఉండడంతో చెన్నై సులువుగానే గెలుస్తుందనుకున్న శివం దుబే 15 నాటౌట్, ప్రశాంత్ వీర్ 17 నాటౌట్ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే చివరి ఓవర్లో గుప్నకు 10 రన్స్ అవసరం కాగా దుబే 2 సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. దంచేసిన ఇంగ్లీష్. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు ఇంగ్లీష్ మార్క్స్ 10, తొలి వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. ముఖ్యంగా ఇంగ్లీష్ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో పవర్ ప్లేను లక్నో 92 రన్స్ 1 వికెట్తో ముగించింది. పామ్లోని పురన్ 1ను 100 వెనక్కింపగా 10వ ఓవర్లోనూ ఇంగ్లీష్ పంతులను ఓవర్టన్ అవుట్ చేశాడు. మార్క్రమ్ 6, అక్షత్ రఘువంశీ 18 కూడా విఫలం కావడంతో లక్నో 147 రన్స్ 6 వికెట్లతో ఇబ్బందులు పడింది. కానీ డెత్ ఓవర్లో షబాజ్ అహ్మద్ 17, 7వ వికెట్కి 50 రన్స్ జోడించడంతో లక్నో 200 మార్కును అందుకోగలిగింది. ఐపీఎల్లో వేగవంతమైన 50 చేసిన జైస్వాల్ 13 బంతుల రికార్డును ఉర్విల్ సమన్ చేశాడు. రాహుల్, కమిన్స్, షెపార్డ్ 14 బంతుల్లోనే సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నారు. ఐపీఎల్లో 180+ స్కోరు ఛేదించడం 2018 తర్వాత చెన్నైకి ఇదే తొలిసారి. ఉర్విల్ పటేల్ 13 బంతులను అర్ధశతకం. జైస్వాల్ రికార్డు సమనం. చెన్నై విజయం. లక్నో ఇంటికి. నానక్ ప్రేమతో. గుజరాత్కు చెందిన 27 ఏళ్ల ఉర్విల్ పటేల్కు దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఆటగాడిగా పేరుంది. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురతో మ్యాచ్లో గుజరాత్ తరపున 28 బంతులను శతకం. 2025-2026 సీజన్లో
31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారత్ ఏ తరపున కూడా ఆడాడు. 2023 ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్న ఉర్వల్ 2025లో వన్సన్ బేది రీప్లేస్మెంట్గా చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇక ఉర్వల్ కెరీర్ ఎదుగుదలతో తండ్రి ముఖేష్ పటేల్ పాత్ర ఎంతో ఉంది. అందుకే ఈ మ్యాచ్లో రికార్డు హాఫ్ సెంచరీ చేరుకోగా ఉర్వల్ ఇది నీకోసమే పప్పా అని రాసిన పేపర్ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్ను తండ్రికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్లో పాయింట్ పట్టికలో చెన్నై 5వ ప్లేస్లో ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 5 ఓడిపోయింది, 12 పాయింట్లు. లక్నో ఇంటికి పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.